వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మెగాస్టార్ చిరంజీవి గారు కాసుల వర్షం కురిపిస్తున్నారట ప్రొడ్యూసర్లకి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా, మనశంకర వరప్రసాద్ గారి గురించి. ఈ విషయం విన్న తర్వాత వెంటనే ఉపాసన గారు, రామ్ చరణ్ గారు, అనిల్ రావుపూడి గారిని పిలవటం, భారీ గిఫ్ట్ ఇవ్వటం కూడా జరిగిందట. అయితే ఆ పూర్తి విషయాలు మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చిరంజీవి గారు కాసుల వర్షం కురిపిస్తున్నారట. లక్ష్మీదేవి ప్రసన్నమైందో, చిరంజీవి గారు నక్కతోక తొక్కారో, ప్రేక్షకులు మనోభావాలన్నీ ఏకమై సక్సెస్ అయిందో తెలియదు, కానీ కాసుల వర్షం కురిపించడంలో ఫస్ట్ ప్రజెంట్ ఉన్నట్టు సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో అదే ఉంది. సంక్రాంతి బరిలో వచ్చినటువంటి ఈ 5 చిత్రాలు, మెయిన్ ప్రధాన చిత్రాల్లో 5, మనశంకర వరప్రసాద్, రాజాసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, ఇంకొకటి నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రాలు అన్నీ కూడా లక్కీలీ రాజాసాబ్ మినహా మిగతా అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక ఫ్యామిలీ డ్రామాగా చెప్పొచ్చు, కుటుంబ కథా చిత్రాలని చెప్పొచ్చు. ఇవి అన్నీ కూడా మంచి పాజిటివ్ టాక్నే తీసుకున్నాయి. అటర్ ఫ్లాప్ అయితే ఏం తీసుకోలేదు, నెగిటివ్ టాక్ ఏం తీసుకోలేదు. సో అంటే ఎలాంటి హడావుడి లేకుండా వచ్చినట్టు శర్వానంద్ చిత్రం అయినా, నవీన్ పుల్శెట్టి చిత్రం అయినా, అంటే అనగనగా ఒక రాజు, నాడీ నారీ నర్మ మురారి, ఈ 2 చిత్రాలు కూడా అంటే పబ్లిసిటీ స్టెంట్ కానీ పిఆర్ స్టెంట్ లేకుండా వచ్చిన ప్రేక్షకుని, సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుని డిసప్పాయింట్ చేయకుండా హ్యాపీగా కడుపుబ్బని నవ్వుతూ ఎంటర్టైన్గా ఫీల్ అవుతూ వస్తున్నారు. అలాగే భరత మహాశయ చిత్రాలకు కూడా అలాగే వస్తున్నారు. ఇక చిరంజీవి గారి చిత్రాలు అయితే ఇక ఆ జోష్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్ కానీ క్రేజ్ కానీ ఆ సినిమాలో వచ్చేటువంటి జోస్, ఒకవేళ ఇంకో దానికి తోడు వెంకటేష్ కూడా కలిసి నటించడం, మల్టీ స్టార్ ఉండడంతో ఆటోమేటిక్గా విడుదలకు ముందు నుంచి పాజిటివ్ బజ్ క్రియేషన్లో ఉండి ప్రీమియర్ షో కానించే, అంటే ఫస్ట్ ప్రీమియర్ షో కానించే పాజిటివ్ టాక్తో వస్తుంది. ఎవరు నెగిటివ్ టాక్ ఎక్కడా కూడా లేదు. విజయం పరంపరలో ఉందని చెప్పొచ్చు. మొదటి రోజే 84 కోట్ల క్రాస్ అయిందని, రెండో రోజుకు 120-130 దాటిందని, ఇప్పుడు దగ్గర మూడవ రోజుకి 200 కోట్లకు చేరింది కలెక్షన్స్ అని కూడా మనకు విశ్వసనీయ సమాచారం. పండుగ సెలవులు బాగా కలిసి రావటం ప్లస్ పండగ సెలవులు బాగా కలిసి వచ్చింది. కాంపిటీషన్స్ కూడా అలాగే ఉంది. అంటే సినిమాలు ఈసారి 4-5 చిత్రాలు అంటే మాటలేం కాదు, పెద్ద చిత్రాలే 2-3 వచ్చాయి. కాస్త రాజాసాబ్ డిసప్పాయింట్ చేసిన చిరంజీవి గారి చిత్రం అనిల్ రావుపూడి దర్శకత్వంలో, గతంలో కూడా అనిల్ రావుపూడి కూడా ఇదే తరహా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా, ఈ సంక్రాంతి కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి తానే డైరెక్టర్ అని నిరూపించుకునేలా మంచి చిత్రం. అదే చిరంజీవికి చాలా గ్యాప్ తర్వాత మాస్ చిత్రాలనే వరవడిలో కొట్టుకోబోతున్నటువంటి ప్రేక్షకుని కొంచెం మొనాటిగా ఫీల్ అవుతున్నప్పుడు చిరంజీవి తనకు తానుగా రిలైజ్ అయ్యడము, లేదా ఏదైనా డిఫరెంట్గా వద్దామని ప్రయత్నం చేయడం, గతంలో ఘరానా మొగుడు, అల్లుడా మజాక్ లాంటి కామెడీ, స్టంటబ్బాయి, ఈ తరహా కామెడీ చిత్రాలు చేశాడు. అంటే సీరియస్నెస్ ఉంటూనే దాంట్లో తనదినటువంటి స్పాంటోనియస్ కామెడీ కలుపుకోవడం, దానివల్ల సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉండడం, ఆ సినిమాకు విజయాన్ని చేకూర్చినట్లే సేమ్ ఇదే ఇప్పుడు ఈ చిత్రంలో కూడా మనశంకర వరప్రసాద్ కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. దాంట్లో మళ్ళీ చివరికి వచ్చేసరికి వెంకటేష్ మాస్ హీరోగా పేరున్న విక్టర్ వెంకటేష్ కూడా యాడ్ అవడం. సో మొత్తం మీద సినిమాకైతే వెళ్ళిన ప్రేక్షకుడికి ఆనందాన్ని ఇస్తూ, థ్రిల్ ఫీల్ని ఇస్తుంది. మంచిగా ఆనందంగా ఉన్నారు ప్రేక్షకుల్లో, పాజిటివ్ వస్తుంది. ప్రతి పాత్ర కూడా పండిందండి. 1వ వారం నుంచి 2వ వారం 3వ వారానికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ తరహా చిత్రాలు అయిపోయాయి. ఇప్పుడు ఈ సంక్రాంతి రావాలి చిత్రాలు అయిపోయాయి. ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో థియేటర్లు, సినిమా తగ్గుతూ ఉంటే ఈ థియేటర్లు పెరిగే కాంపిటీషన్ కూడా పెరిగింది. సో ఇప్పుడు చిరంజీవి గారి చిత్రానికి ఇంకా థియేటర్లు పెరిగే అవకాశం ఉంది, కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద చిరంజీవి గారు చాలా సంవత్సరాల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఒక హ్యాపీ ఫీల్ సక్సెస్ని తీసుకున్నాడని చెప్పాలి. ఇకపోతే చిరంజీవి గారి కూతురు నిర్మాత సుస్మిత మొదటిసారిగా చిత్ర నిర్మాణ బాధ్యత చేపట్టి తానే దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ అనిల్ రావుపూడి గారితో సబ్జెక్ట్ విషయంలో కానీ సినిమాలో అన్ని శాఖల్లో తను అంటూ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని శ్రద్ధగా ప్లాన్ చేసుకొని మంచి ఎగ్జిక్యూటివ్ చేయగలిగింది, మంచి చిత్రాన్ని ఇవ్వగలిగింది అని ఒక పేరు తెచ్చుకుంది. సో ఇదే పరంపరలో ఆమె నెక్స్ట్ కూడా మరి అప్పుడే ఆల్రెడీ అంటున్నారు పవన్ కళ్యాణ్ చిత్రానికి నేను నెక్స్ట్ నిర్మాత సుస్మిత అని చెప్పేసి రకరకాలైతే సోషల్ మీడియాలో అభిమానులు రాసుకుంటా ఉన్నారు. సో సుస్మితకు మంచిగానే పేరు వచ్చింది. సో సక్సెస్ రావగానే దాన్ని షేర్ చేసుకోవడం అనేది సినిమా వాళ్ళకు సహజంగా, ఎవరో సినిమాలు చేసి సక్సెస్ చేస్తేనే చిరంజీవి గారు పిలిచి సత్కరిస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు చూసాం. బల్గం చిత్రం తీసుకున్నప్పుడు కానీ, ఏ చిత్ర తరహా ఓ మొదటి ప్రయత్నంలో కానీ స్పెషల్గా ఏదైనా అటెన్షన్లో తీసుకున్నప్పుడు, సినిమా సక్సెస్ వచ్చినప్పుడు, పేరు పంచి తెచ్చుకున్నప్పుడు ఒక చిరంజీవి గారు అయితే పిలిచి వాళ్ళకి సన్మానించడం, ట్రీట్ చేయడము,
అలా అభినందించడం, ప్రత్యేక షో ఇచ్చి చూసుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉపాసన ఆ పెద్ద- గారు ఆ పెద్ద మనిషికే ఆయన చిత్రం సక్సెస్ అయినప్పుడు ఇక దాని ఆనందానికి అవధులు ఉన్నట్టు, అందుకనే సక్సెస్ అయిన ఆ రాత్రే టెక్నీషియన్లు అందరూ పిలుచుకోవడం, అనిల్ రావు గారిని పిలుచుకొని కేక్ కట్ చేసుకుని వేడుక చేసుకొని మొత్తం మీద గిఫ్ట్ ఇస్తారని చెప్పి చాలాసార్లు మన స్టేజ్ ముందులో కూడా ఇవే ప్రమోషన్ ఈవెంట్లో కూడా వినడం, ఆ ప్రశ్నలు విలేకరులు అడిగే ప్రశ్నకి చెప్పాడు కూడా అనిల్ రావు లీక్ చేస్తారా ఏ గిఫ్ట్ ఆ ఏంటని. గిఫ్ట్ ఏంటి, మళ్ళీ- మళ్ళీ కార్ ఇస్తాము, డబ్బులు ఇస్తారు అనేది ఏదో కూడా మాట్లాడు. అనిల్ రావుపూడి గారికి రామ్ చరణ్ గారు ఉపాసన గారు ఏమి ఇచ్చారు? అది కావాలి, చెప్పాలి. కానీ ఇంకా అదేది బయటికి రాలేదు. బహుశా మంచిగానే ఇస్తారు వాళ్ళకి, గిఫ్ట్లే ఉందండి, కార్లు ఇస్తారు. ఎక్కడ జనరల్గా అయితే ఓ మంచి కారు 15 లక్షలు 30 లక్షలు ఒక కారు ఇస్తారు. ఇంకా అంటే థియేటర్ సక్సెస్ అయితే వచ్చింది, కానీ కలెక్షన్స్ అయితే ఫ్లాట్ కారు కలెక్షన్ అయితే రిటర్న్ రాలే కదా, ఇంకా నిర్మాత దాకా చేరాలేదు, అంతా కూడా ఉంటుంది. సో మొత్తం మీద అయితే హ్యాపీ. గత చిత్రంలో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చి రావాల్సినటువంటి రెమ్యునరేషన్ వదులుకోవడాలు వచ్చినవి తీసుకున్న ఆల్రెడీ రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చిన సందర్భాల కన్నా సక్సెస్ ఉన్నప్పుడు ఇదే పెద్ద గిఫ్ట్గా ఫీల్ అవ్వచ్చు వాళ్ళకైనా. సో మొత్తం మీద అయితే అనిల్ రావు గారికి మంచి గిఫ్ట్ని ఇస్తుండొచ్చు. గిఫ్ట్ కాదు, వాళ్ళతో కలిసి షేర్ చేసుకోవడం. మనం చూసాం బుడ్డోడు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అన్నాడు, చిరంజీవి లాంటి చిత్రం వారితో, ఎవరు బుల్రాజ్ గారు. బుల్రాజు గారు అన్నాడు. చిరంజీవి గారు అంత చిత్రం ఇన్ని చిత్రాలు చేస్తున్నా చిరంజీవి గారితో స్పెండ్ చేయడం, ఆయనతో డిన్నర్ చేయడం, ఆయనతో కలిసి నిజంగా కూడా నిజంగా అదృష్టమే కదండి. అదృష్టంగా Actually feel ఒక్క అవుతుంది. సినిమా చేశాడు, ఒక scene. అది కూడా చాలా మ్యాజికల్ గా అండి. వెంకటేష్ గారితో ఒక సినిమా చేశాడు, మళ్ళీ అదే వెంకటేష్ గారితో కంటిన్యూ చేస్తూ ఇంకొక పెద్ద చిత్రం. హీరో చిరంజీవి గారితో చేశాడు. చిరంజీవి చేస్తుడు ఆ బుల్రాజు క్యారెక్టర్ కానీ, ఆ బుల్రాజు ఆ పంచులు, ఆ డైలాగులు బాగా సినిమా కలిసి వచ్చింది ఆ చిత్రానికి. అట్లాగే ఇతను కూడా కలిసి వచ్చింది. సో తను చిరంజీవి గారితో నటించడం అదే పెద్ద గిఫ్ట్ గా ఫీల్ అవుతారు చాలా వరకు. సో వాళ్ళకి ఆయనకు సక్సెస్ ఇవ్వడం ఒక గిఫ్ట్ గా ఫీల్ కావచ్చు. సో మొత్తం మీద గిఫ్ట్లు అనేది కామన్, అది ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. మరి ఏది ఇస్తారో ఏది అనౌన్స్ చేస్తారో మనం వెయిట్ చూద్దాం. అఫీషియల్ గా వచ్చేదాకా మీరు చెప్పనంటారు. మనకి ఏముంది, మనం అది ఇది అనుకోవడం కన్నా వాళ్ళు అఫీషియల్గా ప్రకటిస్తారు కదా, అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.